4 పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం. యాసిడ్ ట్యాంకర్ను ఢీకొట్టిన జగన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు. దట్టంగా వ్యాపించిన పొగలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బస్సు దిగిన ప్రయాణికులు. మహబూబ్నగర్ జిల్లా చర్చల మండలం మాచారం సమీపంలో యాసిడ్ ట్యాంకర్ను ఢీకొట్టిన జగన్ ట్రావెల్స్ సంస్థకు చెందిన ప్రైవేట్ బస్సు. ట్యాంకర్ల కెమికల్స్ ఉండడంతో దట్టంగా పొగలు వ్యాపించగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు దిగి ప్రమాదం నుండి బయటపడిన ప్రయాణికులు. ఘటనా స్థలానికి చేరుకుని ట్యాంకర్లోని హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ను ఖాళీ చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యాను. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాను. ఈ పథకాన్ని అధ్యయనం చేసి దేశం మొత్తం అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని కోరాను. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్. పాట్నాలోని గాంధీ మైదాన్లో నితీష్ కుమార్ 10వసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో సహా పలువురు కీలక ఎన్డీఏ నాయకులు హాజరయ్యారు. దేశంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి. కవిత. వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టడమే బీజేపీకి ఉన్న పని. బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారు. ఏం జరుగుతుందో ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. మంత్రి కవిత. బీసీల గురించి మాట్లాడే అర్హత కేవలం బీజేపీకి మాత్రమే ఉంది. ఎంపీ ఈటల రాజేందర్. గ్రామాల్లో సర్పంచ్లకు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీలతో సంబంధం ఉండదు కాబట్టి ప్రజల కోసం పనిచేసే వాళ్ళని గెలిపించుకుంటాం. ప్రభుత్వం నుంచి టైంకి బిల్లులు రాకపోవడంతో పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. పెండింగ్ బిల్లులను ఇప్పటికైనా ప్రభుత్వం విడుదల చేయాలి. ఎంపీ ఈటల రాజేందర్. సంరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శం. జల్ సంచయ్ జన్ భాగీదారీలో దేశంలోనే నంబర్ 1. జలమండలికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంపై సీఎం శ్రీ రేవంత్ రెడ్డి అభినందనలు. విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న అధికారులు. ఈ సందర్భంగా జలమండలి ఎండీ శ్రీ అశోక్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి గారు. జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ శివారులో భారీ అగ్ని ప్రమాదం. ఔషాపూర్ కేపాల్ వద్ద ఒబెడ్ ఫోమ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు, ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన పొగ. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. ప్రయాణికుడిని కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్. హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో రన్నింగ్ ట్రైన్ దిగేందుకు ప్రయత్నించి పట్టాల మీద పడబోయిన ప్రయాణికుడు గమనించి వెంటనే అతన్ని కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పంకజ్ కుమార్ శర్మ. సమయస్ఫూర్తితో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ను అభినందించిన ప్రయాణికులు, అధికారులు. రాష్ట్రంలో మహిళా సంఘాల ఉత్పత్తులకు అమెజాన్తో అంతర్జాతీయ మార్కెటింగ్ ఒప్పందం కోసం అమెజాన్తో ప్రభుత్వం సంప్రదింపులు. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు. ప్రతి మండల కేంద్రంలో కార్యక్రమాన్ని పండగలా నిర్వహించాలి. మహిళల ఉన్నతే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం కార్యాచరణ. మహిళా సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు. పాఠశాల బస్సులను తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. నల్గొండలోని కేతేపల్లి మండలం రాయపురం సెంటెన్స్ స్కూల్లో పార్క్ చేసిన 2 స్కూల్ బస్సులు తగలబెట్టిన దుండంగులు. అర్ధరాత్రి పాఠశాల బస్సులకు నిప్పు అంటించిన దుండంగులు.
సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మృతుల కుటుంబాలకు బాసటగా నిలవడానికి మా పార్టీ తరపున ఒక బృందం కూడా సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి వారికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సౌదీ అరేబియాలో 3 రోజుల కిందట జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదం, ఘోరమైన యాక్సిడెంట్ లో 46 మంది చనిపోతే అందులో 42 మంది మన తెలంగాణకు సంబంధించి, మన హైదరాబాద్ కు సంబంధించిన సోదరులు సోదరిమణులు, అందులో పిల్లలు కూడా ఉండడం అందరినీ కూడా శోక సముద్రంలో ముంచేసిన ఒక బాధాకరమైన పరిస్థితి. ఇవాళ ఒకటే కుటుంబంలో ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్ లో ఒకటే కుటుంబంలోని 18 మంది సోదరులు, షేక్ నసీరుద్దీన్ గారి కుటుంబ సభ్యులు, అందులో దాదాపు 9 మంది చిన్నపిల్లలు అందరు కూడా మరణించడం అనేది ఎవరు కూడా తీర్చలేనంత పెద్ద దుఃఖం ఇవాళ కుటుంబానికి వచ్చింది. అందుకే వారికి కొంత ధైర్యం చెప్పడానికి, వారితో పాటు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉన్నది. మేమందరం కూడా మీ బాధలో, అట్లాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సౌదీ అరేబియా పోయారో వారికి బాసటగా నిలబడడానికి మా బృందం కూడా ఒకటి సౌదీ అరేబియా పోయింది. మా పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారి కుమారుడు ఆజం అలీ గారు, అట్లాగే మా ఫార్మర్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసియుల్లా ఖాన్ గారు, వారితో పాటు మిగతా మిత్రుల బృందం కూడా సౌదీ అరేబియాలో అక్కడ అధికారులతో, అట్లాగే ఈ దివంగతులైన వారి కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసి వారికి ఆఖరి క్షణాల్లో వారికి అండగా నిలబడడానికి, ఏమైనా కొంత సాయం చేయడానికి అక్కడికి మా బృందం కూడా పోయింది. వాళ్ళ వారి కుటుంబ సభ్యుల్ని ఇక్కడ పరామర్శించి వారికి ఏ రకమైన సహాయం కావాలి అన్న మా స్థానిక నాయకత్వం, మా ముఠా గోపాల్, మా ఎమ్మెల్యే గారు, అట్లాగే మా పెద్దలు మహమూద్ అలీ గారు, మా శ్రీనివాస్ యాదవ్ గారు, మేమందరం కూడా మీకు అండగా ఉన్నాము. మేమందరం కూడా మీకు అండగా నిలబడతాము. భవిష్యత్తులో కూడా, ఈ రోజే కాదు భవిష్యత్తులో కూడా మీకు ఏం అవసరం ఉన్నా కూడా పార్టీ ఉంటది. కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించారు మీ దగ్గరికి అని చెప్పి ఈరోజు వారి దగ్గరికి రావడం జరిగింది. వారు చెప్పింది ఒకటే, అన్న ఈ దుఃఖ సమయంలో మా కోసం ప్రార్థనలు చేయండి. ఈ శుక్రవారం అన్ని మసీదులలో కూడా మా చనిపోయిన వారి కోసం వారికి ఆత్మ శాంతించాలని చెప్పి ప్రార్థించండి అని మాత్రం అడిగారు. మమ్మల్ని ఏమీ అడగలేదు. సరే, అక్కడ కొంత సాయం చేయండి, ఎంబసీ అధికారులతో మాట్లాడండి, తొందరగా ఏమైనా ఒకవేళ తేగలిగితే మిగతా భౌతిక కాయాలు అలాంటివన్నీ చేయగలిగితే చేయండి, లేదంటే అక్కడే అంతిమ సంస్కారం చేసే అవకాశం అక్కడే ఉంటే అక్కడే జరిగే విధంగా అధికారులతో మాట్లాడండి అని చెప్పారు. తప్పకుండా మా పార్టీ తరఫున మా గౌరవ ఎంపీలను కూడా మేము కోరుతాము. ఉన్నతాధికారులు, దౌత్య అధికారులు, భారత దౌత్య అధికారులతో కూడా మాట్లాడి వారికి అక్కడ సహకరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వారి ఆత్మలు శాంతించాలని, చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఎవరైతే దివంగతులైన వారు, ఇంత పెద్ద దుఃఖం ఎవరికి రాకూడదు. ఒకటే కుటుంబంలో 18 మంది చనిపోవడం అంటే అంతకు మించిన బాధ అసలు చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ బతికిన వాళ్ళకి ఆ బాధ మిగిలిపోతుంది. అందుకే వారు మనోధైర్యంతో నిబ్బరంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఈ శోక సమయంలో మొత్తం మనందరం కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడాలని చెప్పి కూడా మన సోదరులను కూడా ప్రార్థిస్తూ, మీ అందరికి కూడా ముఖ్యంగా మా పత్రికా మిత్రులకు కూడా ధన్యవాదాలు. డిసెంబర్ 9 కల్లా పల్లెలో ప్రతి ఆడబిడ్డ ఇంటికి ఇందిరమ్మ చీరలు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. తెలంగాణ ఆడబిడ్డలకు పుట్టింటి సారే మాదిరిగా ఆత్మగౌరవంతో కూడిన నాణ్యమైన చీరలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు